గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఏమాత్రం డాడీస్ మీ దగ్గర ఎన్నో లేవు, ఇంకో 4 కోట్లు ఉంటాయి. ఇది పెద్ద విషయం కాదు. ఇది రేపు నేను కమ్యూనిటీకి వెళ్తున్న దాంట్లో ఇది ఊది పారేస్తాను. ఈ పోతే ఇవేవి నీకు సరిపోవు, కొత్త విధానం తీసుకొస్తాను, నేలా పడవు. అలాగని చెప్పేసి మీరు మళ్ళీ అపోహలకు వెళ్ళిపోయి కొన్ని శాసనం చేయకండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో కూడా కొన్ని దాచుకోకండి. అలాంటి ప్రయోగాలు ఏమీ చేయొద్దు. మళ్ళీ దానికి నేను బదులుగా మళ్ళీ దాన్ని అంతా నేను చేయలేను. నీ దగ్గర నువ్వు అమ్ముకోవడానికి ట్రై చేయి. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో వాళ్ళు అమ్ముకోలేకపోతే నువ్వు అమ్ము పెట్టడానికి ట్రై చేయడానికి నేను అవి వాడుకొని తప్పిస్తే బలవంతాన్ని కొనేసుకోవడం అలాంటివి చేయకండి. నేను నా మాటలు విని ఇన్స్పైర్ అయిపోయాను ఇలాంటి మాటలు ఏం చెప్పదు. కంపెనీని నిలబెట్టుకునే విధానంలో మాత్రం నేను ఖచ్చితంగా ప్రపంచంలో అగ్రగామి సంస్థగా నిలబడడం నేను నమ్ముతాను, నేను తీసుకెళ్ళగలను. ఆ నమ్మకం నాకు ఉంది, ఆ కెపాసిటీ కూడా నాకు ఉంది అని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కానీ పెట్టుబడులు పెట్టి నష్టపోయే విధానాన్ని మాత్రం మీరు తీసుకురాకండి. నా ఉద్దేశం అది కాదు. నేను చేస్తున్న దాన్ని వేరే రూట్లోకి మార్చేస్తున్నారు. అది చేయొద్దు. ఒక దగ్గర కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని ఎలా అమ్మాలనే ఉద్దేశంతో డాడీ ఈ వాయిస్ ఇచ్చారు, మీరు చూసారు కదా, అలా మీరు ఎలా చేయండి, అలా చేయండి చెప్తున్నారు. చేయొద్దు. నీ దగ్గర తక్కువ ఉన్నాయనుకోండి, తక్కువ కాయిన్స్ నాకు అమ్మేసి నువ్వు అమ్ముకోలేవు అని మీరు బలవంతాన్ని మీరు అమ్మేసుకోవద్దు, దాచుకోండి. మైనట్ మన బీసీలో వచ్చే రేట్లకు అమ్ముకోండి, నచ్చినప్పుడు అమ్ముకోండి. కానీ బలవంతాన్ని కొనొద్దు, బలవంతాన్ని అమ్మొద్దు. ఎక్కువ కాయిన్స్ బీసీట్లు కూడా కొనేసి ఉంచుకోవడం లాంటివి చేయొద్దు. నాకు మెల్లిగా వెళ్ళా పర్లేదు, కానీ బలంగా వెళ్ళాలి, స్థిరంగా వెళ్ళాలి, గొప్పగా నిలబడాలి కంపెనీ అని ఆలోచిస్తున్నాను. కానీ ఇలా ఎవరినో నష్టపెట్టి ఎవరినో కష్టపెట్టి చేయడం నాకు నచ్చదు, నచ్చదు, నచ్చదు. ఇప్పుడు నేను ఇంత నష్టపోయాను, ఈఎంఐ కట్టలేకపోతున్నాను అని వాళ్ళు బాధపడుతూ వాళ్ళు మెసేజ్ పెడుతుంటే నేను మనిషిగా చచ్చిపోతున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. ఆ రోజు మార్కెట్ చేయడం కోసం నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆ చిన్న విషయాన్ని ఇంకోలా వాడుకున్నారు. అలా వాడేసుకుని వాళ్ళు గెలిచారు. కానీ దానికి బలైపోయిన అందరూ పాపం ఇలా ఈరోజు ఇబ్బంది పడుతున్నారని చాలా చాలా బాధపడుతున్నాను. నేను బండి కోసం డబ్బులు కట్టాను డాడీ, ఇప్పుడు ఈఎంఐ కట్టలేకపోతున్నాను. కారు కోసం కట్టాను, ఈఎంఐ కట్టలేకపోతున్నాను. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. రాత్రులు ఒకసారి అరే నేను తప్పు చేశానేమో, నేను ఒక పేరు కోసం, నా కొడుకు అనే పేరు కోసం ఇలా నేను చేస్తే ఇలాగైపోయారట, ఎంతమంది బాధపడుతున్నారు. ఒక్కొక్కడు అమనభూతులు తిడుతుంటే అరే నేను ఎందుకు, నాకు వాడికి ఏ సంబంధం లేదు, వాడు ఎక్కడ పుట్టాడో ఏ ఊర్లో ఉన్నాడో నాకు తెలియదు, నేను ఎలాగున్నానో నేను నాతో కలిసి బతకలేదు. కానీ ఒక మాట అనే పరిస్థితి వాడికి ఎందుకు వస్తుంది, అనవసరంగా వాడు నన్ను ఎందుకు అంటున్నాడు, ఖచ్చితంగా అందులో నష్టపోయాడు కాబట్టి అంటున్నాడు అని నేను చాలా బాధపడుతున్నాను. అంతేగాని తప్పించుకున్నానని చెప్పేసి ఆ మాటలకు మొండికేసేయాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. నేను మళ్ళీ ఇలాంటి సమస్యను ఫేస్ చేసే ఉద్దేశం నాకు లేదు. నాకు ఇంగ్లీష్ హిందీలో భాషలో చెప్పడం రాదు. ఇందులో నా అభిమానులు, నన్ను అభిమానించేవాళ్ళు, నా డాడీస్ ఎవరైనా ఉంటే, మీకు ఏ భాషను వస్తే ఇతర భాషల్లోకి నా ప్రతి మాటని, ప్రతి అక్షరాన్ని, ప్రతి ఒత్తిని మీరు పలికి వాళ్ళకి చెప్పండి డాడీలుగా అన్నారని. ఎందుకంటే నేను తప్పు ఆలోచించను, తప్పులు చేయను కూడా. తప్పు చేసినా సవరించుకునే పని చేస్తాను, దాన్ని సరిదిద్దుకునే పని చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఎక్కువ కాయిన్స్ కొనిస్తారో వాళ్ళందరికీ మేలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాన్ని ఎలా తయారు చేయాలో చేస్తాను నేను. కానీ ఇక మీద మళ్ళీ అలాగే ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మళ్ళీ డబ్బులు పెట్టి కొనొద్దు. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మళ్ళీ ఎవరో ప్రేరేపించారని, నీ వాయిస్ ఇలా చెప్పారని మీరు అనుకోవద్దు, కొనొద్దు. అలాగే మీ కాయిన్స్ తక్కువ రేటుకి అమ్మేసుకోవద్దు. మీకు నచ్చినప్పుడు ఎస్ ఈ రేట్ నాకు నచ్చింది, ఇక్కడ నేను అమ్ముకుంటే నాకు అది లాభం పర్వాలేదు అనుకున్నప్పుడు బీసీలో అమ్ముకోండి.
అంతేగాని మీరు అమ్మేసుకొని నష్టపోయి, మీరు కొనేసుకొని నష్టపోయి, ఇది కీబో వల్ల కొనేసుకున్నాను, ఇలా చేశాను, వాయిస్ వల్ల కొనేసుకున్నాను అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. నిన్న ఒక ఆయనకి నేను కాల్ చేశాను. ఆయన ఏదో చిన్న మాట తప్పుగా మాట్లాడాడు. ఎందుకు ఇలా చేసావు అంటే, నీ మాటలు వాయిస్లు వినే చేశాను నేను అన్నాడు. ఒకసారి పట్టి రాబోయే నేనేం మాట్లాడానో తెలిస్తే నా వాయిస్ని పట్టుకు రా అని చెప్పాను. ఎందుకంటే దాన్ని వేరేలా అర్థం చేసుకున్నారు. అందువల్ల అలాంటివి చేయకండి. వాడికి కూడా నేను చెప్పాను, నువ్వు అనుకున్న లాభం నీకు వచ్చి రాగా నేను చేస్తాను, ఇక మీద అలాంటి తప్పు చేయొద్దు అని వైజాగ్ వాసే అలాంటి చేయొద్దు అని చెప్పాను నేను. అలాంటి చేయకండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనొద్దు. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో ఎక్కువ డబ్బులు పెట్టేయొద్దు. ఎక్కువ డబ్బులు కొనొద్దు, ఎక్కువ రేటుకి ఎక్కువ కొనియొద్దు కూడా. ఇక మీదట జరిగిపోయిందని వదిలేయండి. అలాగే బీసీట్లో కూడా మీరు ఎక్కువగా కాయిన్స్ కొనేసి దాచేద్దాం, రేపు పొద్దున్న పెరుగుతుంది, బీసీట్లోనే ఇది రూపాయికి రూపాయి వస్తుంది, ఇప్పుడు రూపాయలు ఉన్నది రేపు 40 అవుతుంది కాబట్టి, రేపు 50 అవుతుంది కాబట్టి డబ్బులు ఉంటాయి అని చెప్పేసి మీరు అప్పులు చేసి పెట్టడం అలాంటివి చేయొద్దు. అవసరం మేరకు కొనుక్కోండి. ఇప్పుడు టిఫిన్ ఉంది, ఇడ్లీ బాగుంది, ఎంత కొంటారు, ఎంత తింటారు? 4, 5, 10 మీకు కడుపు పట్టినట్టు తింటారు. అందుకని బాగుంది కదని చెప్పేసి 2-3 నెలలు సరిపడగా ఆ టిఫిన్ కొనేసారు అనుకోండి, పాడైపోతుంది. అలాగే ఇక్కడ చేయొద్దు, ఇక్కడ పాడవుతుంది. ఇది కూడా ఎందుకు పాడవుతుంది అంటే, నువ్వు అందరికీ ట్రాన్స్ఫర్ పంపించేటువంటి ప్లాన్ నేను ఇందులో పెట్టలేదు. బీసీటీ నుంచి మైనస్కి వెళ్ళినప్పుడు ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయగలరు. ఆ ట్రాన్స్ఫర్ తీసుకున్న వ్యక్తిని కోరు చేయలేరు. అలాంటి విధానం పెట్టారు. ఎందుకంటే మళ్ళీ నష్టపోవడం నాకు నచ్చలేదు. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీ కాయిన్ కట్ అయిపోతుంది అనుకున్నప్పుడు మన కిబోరో ట్రాన్స్ఫర్ ఆప్షన్లో 2.5 కట్ అవుతుంది. ఓకే, అది కంపెనీ ఖర్చుల కింద తీసుకుంటున్నాను. కానీ మైనస్లో కూడా 2.5 కట్ చేసి ఇవ్వడం అలాంటి నేను చేయను. నేను పెట్టుకుంటున్నాను ఆ 2%, 3%, 4% నేను ఇస్తున్నాను, కానీ మీ దగ్గర తీసుకోవట్లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మైనస్లో కూడా, అంటే బీసీట్లో వేలకు కాయిన్స్ తీసుకోవద్దు. మీరు కొత్త అకౌంట్స్ చేస్తున్నారు, దాన్ని యాక్టివేట్ చేయడానికి సరిపడగా మాత్రమే కొనుక్కోండి. అది మీరు నేరుగా బీసీలో కొనుక్కుంటారో మరొక దగ్గర కొనుక్కొని ట్రాన్స్ఫర్ ఆప్షన్లో తీసుకుంటారో మీ ఇష్టం, కానీ అవసరానికి మించి చేయొద్దు. మైనీడ్స్ని మీరు చిరకాలం ఉంచాలి, చాలా నడవాలి. ఇది నాకు భవిష్యత్తు కావాలి, నాకు ఇబో కాయిన్కి లైఫ్ ఉండాలని అనుకుంటే నేను చెప్పినట్టుగా చేయండి, తప్పులు చేయకండి. మీకు మీరుగా ప్లాన్ చేసేసుకొని తీసుకోకండి, దానివల్ల నష్టపోతారు. అలా నష్టపోయారంటే అది మైనీడ్స్కే చెడ్డ పేరు వస్తుంది, బీసీకి చెడ్డ పేరు వస్తుంది, కిబోర్డ్స్ చెడ్డ పేరు వస్తుంది. రేపు పొద్దున మనం ఏ కాయిన్ తెచ్చినా, ఏ వ్యాపారం ప్రవేశపెట్టినా, ఇవెందో బీవీ హార్ట్ తీసుకొచ్చిన చెడ్డ పేరు రాకూడదు, కరెక్ట్గా ఉండాలి. నేను ఇది కోరుతున్నాను, ఎప్పుడు ఉండాలి. నేను వైజాగ్లో ఉన్నానంటే నేను వైజాగ్లో ఉన్నానని చెప్పుకునేలా ఉన్నాను, అలాగే ఉండాలి. కానీ వైజాగ్ నుంచి నేను పారిపోయే పరిస్థితి రాకూడదు, మీరు మీ ఊరి నుంచి పారిపోయే పరిస్థితి రాకూడదు. అలాంటివి చేయొద్దు. పుట్టిన చోటే చావాలి, ఎక్కడ జన్మించాం అక్కడే మరణించాలని ఇష్టపడతాం. వేరే దేశంలోకి మనం చేతి పట్టుకొని అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ వెళ్ళిపోయిన కూడా చనిపోయే ముందు స్వదేశానికి వచ్చి చనిపోతారు. ఒన్నూరులోకి వచ్చి పార్క్ ఉన్నాయి, అక్కడ ప్యాలెస్ ఉన్నాయి, ఇక్కడ పార్క్ ఉన్నాయి, ఒన్నూరులోకి వచ్చాడు, తనతోడు వాళ్ళని చూసి సంతోషిస్తాడు. అలాంటి జీవితం నాకు కావాలి, కానీ ఇక్కడి నుంచి పారిపోవడం, నేను దాగుండడం ఇలాంటివి నాకు నచ్చవు. అలా చేయాల్సిన అవసరానికి కూడా నేను తీసుకురాను. కాబట్టి మీరు నా మాటలకు ఇన్స్పైర్ అవ్వండి, నేను చెప్పినట్టే చేయండి, మంచిగా చేయగానే చేద్దాం. తప్పిస్తే దీన్ని తప్పుగా తీసుకొని మీ కాయిన్స్ అవుట్గా అమ్మేయడం, తప్పుగా తీసుకొని వాళ్ళ దగ్గర తక్కువ కొనుక్కోవడం, తప్పుగా తీసుకొని మీ సీట్లో దాచేసుకోవడం, ఇలాంటివి ఏమీ చేయొద్దు. నెక్స్ట్ నేను ఈ నెలలోనే తీసుకొస్తున్న విధానాల్లో చాలా గొప్పగా వెళ్తుంది, నేను చేయగలను. ఒకప్పుడు చేసి నేనే కదా, దేవుడు మా డాడీ అని చెప్పేసి మీ చేత దండం పెట్టించుకుంది నేనే కదా. గొప్పవాడు, తెలివైన వాడు, పొట్టోడు కానీ చాలా గట్టోడు అనిపించుకుంది నేనే కదా. మరి అలాంటిది ఈరోజు నేనే తిట్లు గాయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు వద్దు. నేను నిజాయితీగా బతకాలనుకుంటున్నాను, మిమ్మల్ని కూడా నిజాయితీగా ఉంచాలనుకున్నాను. తప్పులు చేసి ఇలాంటి పెట్టుబడులు పెట్టించాలంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందరికి వెళ్ళిపోయి చేయండి.
ఇందులో చేయొద్దు. ఓ 10 రూపాయలు వడ్డీ ఇస్తాను 100 తీసుకొని చేసే కంపెనీ లాంటిది కాదు నాది. అలాంటి ఏవి చేయొద్దు. నిజాయితీగా ఉందాం, అద్భుతాలు సృష్టిందాం. మైనీర్స్లో మీకు మోర్ అండ్ మోర్ మనీ, చాలా మనీ డబ్బు వచ్చేటట్టుగా చేస్తాను నిజాయితీగా. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెలలోనే నేను తీసుకొచ్చే విధానాల్లో మీకు ఇన్కమ్ దమ్మేయడం నేను చూపిస్తాను. ఇంతవరకు ప్రపంచంలో ఏ కంపెనీ ఇవ్వలేదు ఇంత ఇన్కమ్ అని. కష్టపడేవాడి కష్టానికి మించిన విలువ కట్టే గొప్ప ప్లాన్ తీసుకొస్తున్నాను. పైసా తీసుకోకుండా, గుర్తుపెట్టుకోండి డాడీస్, మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు మంచి లాభాలు, మంచి డబ్బులు కష్టపడేవాడికి ఇంట్లో కుంభేసేలా తీసుకొస్తున్నాను. ఎందుకంటే డబ్బులు తీసుకుని మిమ్మల్ని నష్టపెట్టలేను. నా ప్లాన్, నా బుర్ర, నా మెదడులో ఉన్నటువంటి ఐడియాలజీని నేను మా డబ్బులుగా మారుస్తాను. క్రిప్టో ఒక ఐడియాలజీ కదా, దానికి రూపం లేదు, దాన్ని పట్టుకోవడానికి ఫిజికల్గా దొరకదు. కానీ ఎంతమంది జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. దేశాధినేతల్ని, దేశాలు కూడా కదిపేసింది. ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక ప్లాన్ అంత గొప్పగా చేసింది. అలాంటప్పుడు నేను కూడా ఇప్పుడు కొన్ని ఐడియాస్తో వస్తున్నాను. ఎందుకు మనీ చేయడం నమ్ముతాను నేను. ఒక ప్లాన్నే, నా పెట్టుబడి ప్లానే, నీ పెట్టుబడి ప్లానే చేయండి. అంతేగాని మీరు ఎక్కడ డబ్బులు పెట్టరు. దిగు మీదట మీరు మైనీర్స్లో కొనుక్కోండి. రోజు చేసినవి ఇందులో మైనీర్స్కి వచ్చిన రాకపోయినా మీరు కొనుక్కోవాల్సిందే. ఎందుకని బతకాలి, అలాంటి బతుకుదాం. తప్పిస్తే పెట్టుబడులు అనే మాటే వద్దు. 500 రూపాయలు తీసుకున్న పాపానికి నేను ఈరోజు అనుభవిస్తున్న బాధ మీకు ఎవరు చెప్పాలి? నాకు ఆడు ఏదో కొన్ని వేల కోట్లు నాకు ఇచ్చినట్టుగా వాళ్ళు బాధపడుతుంటే, నిజమే వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు తప్పుగా దాని ప్లాన్ తప్పుగా మార్చుకున్నారు. 500 మీకు కావాల్సినంతే కొనుక్కోండి, ఒక్కొక్కని కొనుక్కోండి. అలా కొనుక్కున్నప్పుడు మాత్రమే గిఫ్ట్ ఇస్తానంటే గిఫ్ట్కి సరిపడగా కొనిస్తారు, గిఫ్ట్కి సరిపడగా కొనిచ్చారు. ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నాను. అది నన్ను కట్టమని అడుగుతున్నారు. నేను కట్టే పరిస్థితి కాదు కదా. నేను ప్లాన్కి సరిపడే డబ్బులు తీసుకున్నాను, నా కాయిన్కి సరిపడే డబ్బులు తీసుకున్నాను. కానీ ఈరోజు మాట పడుతున్నాను. ఎంత బాధగా ఉందో తెలుసా డాడీస్? ఆ మాట పడడానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా? వాడు బాధపడుతున్నాడో తెలిస్తే ఏమీ చేయలేక పిసికేసుకుంటున్నాను, నలిపేసుకుంటున్నాను. నిజం, వాళ్ళ మాట అంటే భరించలేకపోతున్నాను. అలాంటప్పుడు మళ్ళీ నేను ఆ తప్పు చేయను. మీరు చేయకండి. నా మాటలు ఇన్స్పైర్ అయ్యి మీరు తప్పు చేసి ఆ తప్పుకు నన్ను బలి చేయొద్దు. నేను చెప్పినట్టుగా చేయండి. వీలైతే లేదా ఊరుకోండి, చేయొద్దు, రావద్దు, మానేయండి. కానీ నన్ను మాట పడేలా చేయకండి. నేను అనారోగ్యం పాలైపోయి ఉన్నాను. ఒక్క మాట పడలేను, ఒక టెన్షన్ తీసుకోకూడదు. నాకు అవసరం ఏంటి? నాకు బతకడానికి నాకు కావాల్సిన కడుపున్నాను. ఆ దాన్ని సరిపడి నాకు ఎప్పుడో ఉన్నది. అంతకుమించి వచ్చింది నేను చేయలేను. ఎస్, మీరు తప్పు చేయొద్దు. నేను నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాను. ఇండియాలో దమ్మేడు చూపిందాం. నా వెనకాల వచ్చిన వాడికి రండి, డబ్బులు తీసుకురావద్దు ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోను. కానీ నేను చెప్పిన ప్లాన్ చేయండి. మీకు ఎలా చూపిస్తాను, ఇన్కమ్ రేంజ్ ఎలా చూపిస్తానో చూడండి. నెక్స్ట్ మీకు పెట్టుబడులు పెట్టకుండానే మమ్మల్ని ఇంత గొప్పగా చేసిన కంపెనీ ఏదంటే మన మైండ్స్ అని చూపించేలా చేస్తాను. కానీ మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోను, వద్దు కూడా. అలాంటి ఎక్కడ చేయొద్దు. మైండ్స్ని గొప్పగా చేద్దాం. ఇంతవరకు కాయిన్స్ కొనుక్కున్నాడు ప్రతి ఒక్కరికి లాభం చూపిందాం. అందుకని తప్పు చేయొద్దు. నేను చేయను. నేను చేయని తప్పుకు నన్ను బలి చేయొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. ఎవరికైనా బాధ అనిపిస్తే సారీ. నేను భరించలేకపోతున్నాను. నిన్న ఒక ఆయన, నేను ఇలా నీ మాటలు నేను పిలిచిన డాడీ అన్నాడు. నాకు నలిగిపోయాను అన్నమాట. అది చాలాసార్లు అలా నేను చేయలేదు. ఆ తప్పు నేను చేయకుండానే భరిస్తున్నాను. ప్లీజ్. మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఏమారుతుందన్న డాడీస్, మీ దగ్గర ఎన్నో లేవు, ఇంకో 4 కోట్లు ఉంటాయి. ఇది పెద్ద విషయం కాదు. ఇది రేపు నేను కమ్యూనిటీకి వెళ్తున్న దాంట్లో ఇది ఊది పారేస్తాను.
ఈ పోత ఇవేవి నీకు సరిపోవు, కొత్త విధానం తీసుకొస్తుంది, నీలా పడవు. అలాగని చెప్పేసి మీరు మళ్ళీ ఓ అపోహలకు వెళ్ళిపోయి కొన్ని శాసనం చేయకండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో కూడా కొన్ని దాచుకోకండి. అలాంటి ప్రయోగాలు ఏమీ చేయొద్దు. మళ్ళీ దానికి నేను బదులుగా మళ్ళీ దాన్ని అంతా నేను చేయలేను. నీ దగ్గర ఉన్న కాయిన్ నువ్వు అమ్ముకోవడానికి ట్రై చేయి. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో వాళ్ళు అమ్ముకోలేకపోతే నువ్వు అమ్ము పెట్టడానికి ట్రై చేయడానికి నేను అవి వాడుకొని తప్పిస్తే బలవంతాన్ని కొనేసుకోవడం అలాంటివి చేయకండి. నేను నా మాటలు విని ఇన్స్పైర్ అయిపోయాను ఇలాంటి మాటలు ఏం చెప్పదు. కంపెనీని నిలబెట్టుకునే విధానంలో మాత్రం నేను ఖచ్చితంగా ప్రపంచంలో అగ్రగామి సంస్థగా నిలబెట్టడం నేను నమ్ముతాను, నేను తీసుకెళ్ళగలను. ఆ నమ్మకం నాకు ఉంది, ఆ కెపాసిటీ కూడా నాకు ఉంది అని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. కానీ పెట్టుబడులు పెట్టి నష్టపోయే విధానాన్ని మాత్రం మీరు తీసుకురాకండి. నా ఉద్దేశం అది కాదు. నేను చేస్తున్న దాన్ని వేరే రూట్లోకి మార్చేస్తున్నారు. అది చేయొద్దు. ఒక దగ్గర కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని ఎలా అమ్మాలనే ఉద్దేశంతో డాడీ ఈ వాయిస్ ఇచ్చారు, మీరు చూసారు కదా, అలా మీరు ఎలా చేయండి అలా చేయండి చెప్తున్నారు. చేయొద్దు. నీ దగ్గర తక్కువ ఉన్నాయనుకోండి, తక్కువ కాయిన్స్ నాకు అమ్మేసి నువ్వు అమ్ముకోలేవు అని మీరు బలవంతాన్ని మీరు అమ్మేసుకోవద్దు, దాచుకోండి. మైనారిటీ మన బీసీలో వచ్చే రేట్లకు అమ్ముకోండి, నచ్చినప్పుడు అమ్ముకోండి. కానీ బలవంతాన్ని కొనొద్దు, బలవంతాన్ని అమ్మొద్దు. ఎక్కువ కాయిన్స్ బీసీట్లు కూడా కొనేసి ఉంచుకోవడం లాంటివి చేయొద్దు. నాకు మెల్లిగా వెళ్ళా పర్లేదు, కానీ బలంగా వెళ్ళాలి, స్థిరంగా వెళ్ళాలి, గొప్పగా నిలబడాలి కంపెనీ అని ఆలోచిస్తున్నాను. కానీ ఇలా ఎవరినో నష్టపెట్టి ఎవరినో కష్టపెట్టి చేయడం నాకు నచ్చదు, నచ్చదు, నచ్చదు. ఇప్పుడు నేను ఇంత నష్టపోయాను, ఈఎంఐ కట్టలేకపోతున్నాను అని వాళ్ళు బాధపడుతూ వాళ్ళు మెసేజ్లు పెడుతుంటే నేను మనిషిగా చచ్చిపోతున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. ఆ రోజు మార్కెట్ చేయడం కోసం నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఆ చిన్న విషయాన్ని ఇంకోలా వాడుకున్నారు. అలా వాడేసుకుని వాళ్ళు గెలిచారు. కానీ దానికి బలైపోయిన అందరూ పాపం ఇలా ఈరోజు ఇబ్బంది పడుతున్నారని చాలా చాలా బాధపడుతున్నాను. నేను బండి కోసం డబ్బులు కట్టాను డాడీ, ఇప్పుడు ఈఎంఐ కట్టలేకపోతున్నాను. కారు కోసం కట్టాను, ఈఎంఐ కట్టలేకపోతున్నాను. ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. రాత్రులు ఒకసారి అరే నేను తప్పు చేశానేమో, నేను ఒక పేరు కోసం, నా కొడుకు అనే పేరు కోసం ఇలా నేను చేస్తే ఇలాగైపోయారటి, ఎంతమంది బాధపడుతున్నారు. ఒక్కొక్కడు అమనభూతులు తిడుతుంటే అరే నేను ఎందుకు, నాకు వాడికి ఏ సంబంధం లేదు, వాడు ఎక్కడ పుట్టాడో ఏ ఊర్లో ఉన్నాడో నాకు తెలియదు, నేను ఎలా ఉన్నానో నేను నాతో కలిసి బతకలేదు. కానీ ఒక మాట అనే పరిస్థితి వాడికి ఎందుకు వస్తుంది? అనవసరంగా వాడు నన్ను ఎందుకు అంటున్నాడు? ఖచ్చితంగా అందులో నష్టపోయాడు కాబట్టి అంటున్నాడు అని నేను చాలా బాధపడుతున్నాను. అంతేగాని తప్పించుకున్నానని చెప్పేసి ఆ మాటలకు మొండికేసేయాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. నేను మళ్ళీ ఇలాంటి సమస్యను ఫేస్ చేసే ఉద్దేశం నాకు లేదు. నాకు ఇంగ్లీష్ హిందీలో భాషలో చెప్పడం రాదు. ఇందులో నా అభిమానులు, నన్ను అభిమానించేవాళ్ళు, నా డాడీస్ ఎవరైనా ఉంటే మీకు ఏ భాషను వస్తే ఇతర భాషల్లోకి నా ప్రతి మాటని, ప్రతి అక్షరాన్ని, ప్రతి ఒత్తిని మీరు పలికి వాళ్ళకి చెప్పండి డాడీ ఇలాగా అన్నారని. ఎందుకంటే నేను తప్పు ఆలోచించను, తప్పులు చేయను కూడాను. తప్పు చేసినా సవరించుకునే పని చేస్తాను, దాన్ని సరిదిద్దుకునే పని చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఎక్కువ కాయిన్స్ కొనిస్తారో వాళ్ళందరికీ మేలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దాన్ని ఎలా తయారు చేయాలో చేస్తాను నేను. కానీ ఇక మీద మళ్ళీ అలాగా ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మళ్ళీ డబ్బులు పెట్టి కొనొద్దు. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మళ్ళీ ఎవరో ప్రేరేపించారని, నీ వాయిస్ ఇలా చెప్పారని మీరు అనుకోవద్దు, కొనొద్దు. అలాగే మీ కాయిన్స్ తక్కువ రేటుకి అమ్మేసుకోవద్దు. మీకు నచ్చినప్పుడు ఎస్ ఈ రేట్ నాకు నచ్చింది, ఇక్కడ నేను అమ్ముకుంటే నాకు అది లాభం పర్వాలేదు అనుకున్నప్పుడు బీసీలో అమ్ముకోండి. అంతేగాని మీరు అమ్మేసుకొని నష్టపోయి, మీరు కొనేసుకొని నష్టపోయి, ఇది కిబో వల్ల కొనేసుకున్నాను, ఇలా చేసాను, వాయిస్ వల్ల కొనేసుకున్నాను అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు. నిన్న ఒక ఆయనకి నేను కాల్ చేశాను. ఆయన ఏదో చిన్న మాట తప్పుగా మాట్లాడాడు. ఎందుకు ఇలా చేసావు అంటే, నీ మాటలు వాయిస్లు వినే చేశాను నేను అన్నాడు. ఒకసారి పట్టి రాబోయే నేనేం మాట్లాడానో తెలిస్తే నా వాయిస్ని పట్టి రా అని చెప్పాను. ఎందుకంటే దాన్ని వేరేలా అర్థం చేసుకున్నారు. అందువల్ల అలాంటివి చేయకండి. వాడికి కూడా నేను చెప్పాను,
నువ్వు అనుకున్న లాభం నీకు వచ్చేలాగా నేను చేస్తాను, ఇక మీద అలాంటి తప్పు చేయొద్దు అని వైజాగ్ వాసే అలాంటి చేయొద్దు అని చెప్పాను నేను. అలాంటి చేయకండి. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనొద్దు. ట్రాన్స్ఫర్ ఆప్షన్లో ఎక్కువ డబ్బులు పెట్టేయొద్దు. ఎక్కువ డబ్బులు కొనొద్దు, ఎక్కువ రేటుకి ఎక్కువ కొనియొద్దు కూడా. ఇక మీదట జరిగిపోయిందని వదిలేయండి. అలాగే బీసీట్లో కూడా మీరు ఎక్కువగా కాయిన్స్ కొనేసి దాచేద్దాం, రేపు పొద్దున్న పెరుగుతుంది, బీసీట్లోనే ఇది రూపాయికి రూపాయి వస్తుంది, ఇప్పుడు రూపాయలు ఉన్నది రేపు 40 అవుతుంది కాబట్టి రేపు 50 అవుతుంది కాబట్టి డబ్బులు ఉంటాయి అని చెప్పేసి మీరు అప్పుడు చేసి పెట్టడం అలాంటివి చేయొద్దు. అవసరం మేరకు కొనుక్కోండి. ఇప్పుడు టిఫిన్ ఉంది, ఇడ్లీ బాగుంది, ఎంత కొంటారు, ఎంత తింటారు? 4, 5, 10 మీకు కడుపు పట్టినట్టు తింటారు. అందుకని బాగుంది కదని చెప్పేసి 2-3 నెలలు సరిపడగా ఆ టిఫిన్ కొనేసారు అనుకోండి, పాడైపోతుంది. అలాగే ఇక్కడ చేయొద్దు, ఇక్కడ పాడవుతుంది. ఇది కూడా ఎందుకు పాడవుతుంది అంటే నువ్వు అందరికీ ట్రాన్స్ఫర్ చేసే పంపించేటువంటి ప్లాన్ నేను ఇందులో పెట్టలేదు. బీసీటీ నుంచి మైనస్కి వెళ్ళినప్పుడు ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయగలరు. ఆ ట్రాన్స్ఫర్ తీసుకున్న వ్యక్తి ఇంకోరు చేయలేరు. అలాంటి విధానం పెట్టారు. ఎందుకంటే మళ్ళీ నష్టపోవడం నాకు నచ్చలేదు. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మీ కాయిన్ కట్ అయిపోతుంది అనుకున్నప్పుడు మన కిబోరో ట్రాన్స్ఫర్ ఆప్షన్లో 2.5 కట్ అవుతుంది. ఓకే, అది కంపెనీ ఖర్చుల కింద తీసుకుంటున్నాను. కానీ మైనస్లో కూడా 2.5 కట్ చేసి ఇవ్వడం అలాంటి నేను చేయను. నేను పెట్టుకుంటున్నాను ఆ 2%, 3%, 4% నేను ఇస్తున్నాను, కానీ మీ దగ్గర తీసుకోవట్లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మైనస్లో కూడా అంటే బీసీట్లో వేలకు కాయిన్స్ తీసుకోవద్దు. మీరు కొత్త అకౌంట్స్ చేస్తున్నారు, దాన్ని యాక్టివేట్ చేయడానికి సరిపడగా మాత్రమే కొనుక్కోండి. అది మీరు నేరుగా బీసీలో కొనుక్కుంటారో మరొక దగ్గర కొనుక్కొని ట్రాన్స్ఫర్ ఆప్షన్లో తీసుకుంటారో మీ ఇష్టం, కానీ అవసరానికి మించి చేయొద్దు. మైనస్ని మీరు చిరకాలం ఉంచాలి, చాలా నడవాలి. ఇది నాకు భవిష్యత్తు కావాలి, నాకు కిబో కాయిన్కి లైఫ్ ఉండాలని అనుకుంటే నేను చెప్పినట్టుగా చేయండి, తప్పులు చేయకండి. మీకు మీరుగా ప్లాన్ చేసేసుకొని తీసుకోకండి, దానివల్ల నష్టపోతారు. అలా నష్టపోయారంటే అది మైనస్కే చెడ్డ పేరు వస్తుంది, బీసీకి చెడ్డ పేరు వస్తుంది, కిబోకి చెడ్డ పేరు వస్తుంది. రేపు పొద్దున మనం ఏ కాయిన్ తెచ్చినా, ఏ వ్యాపారం ప్రవేశపెట్టినా, ఇవెందో బీవీ హార్ట్ తీసుకొచ్చిన చెడ్డ పేరు రాకూడదు, కరెక్ట్గా ఉండాలి. నేను ఇది కోరుతున్నాను, ఎప్పుడు ఉండాలి. నేను వైజాగ్లో ఉన్నానంటే నేను వైజాగ్లో ఉన్నానని చెప్పుకునేలా ఉన్నాను, అలాగే ఉండాలి. కానీ వైజాగ్ నుంచి పారిపోయే పరిస్థితి రాకూడదు, మీరు మీ ఊరి నుంచి పారిపోయే పరిస్థితి రాకూడదు. అలానే చేయొద్దు. పుట్టిన చోటే చావాలి, ఎక్కడ జన్మించాం అక్కడే మరణించాలని ఇష్టపడతాం. వేరే దేశంలోకి మనం చేతి పట్టుకొని అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ వెళ్ళిపోయిన కూడా చనిపోయే ముందు స్వదేశానికి వచ్చి చనిపోతారు. ఒన్నూరులోకి వచ్చి పాకున్నాయి, అక్కడ ప్యాలెస్ ఉన్నాయి, ఇక్కడ పాకున్నాయి, ఒన్నూరులోకి వచ్చాడు, తనతోడు వాళ్ళని చూసి సంతోషిస్తాడు. అలాంటి జీవితం నాకు కావాలి, కానీ ఇక్కడి నుంచి పారిపోవడం, నేను దాగుండడం ఇలాంటివి నాకు నచ్చవు. అలా చేయాల్సిన అవసరానికి కూడా నేను తీసుకురాను. కాబట్టి మీరు నా మాటలకు ఇన్స్పైర్ అవ్వండి, నేను చెప్పినట్టే చేయండి, మంచిగా చేయగానే చేద్దాం. తప్పిస్తే దీన్ని తప్పుగా తీసుకొని మీ కాయిన్స్ ఎవరికి అమ్మేయడం, తప్పుగా తీసుకొని వాళ్ళ దగ్గర తక్కువ కొనుక్కోవడం, తప్పుగా తీసుకొని మీ సీట్లో దాచేసుకోవడం, ఇలాంటివి ఏమీ చేయొద్దు. నెక్స్ట్ నేను ఈ నెలలోనే తీసుకొస్తున్న విధానాల్లో చాలా గొప్పగా వెళ్తుంది, నేను చేయగలను. ఒకప్పుడు చేసి నేనే కదా, దేవుడు మా డాడీ అని చెప్పేసి మీ చేత దండం పెట్టించుకున్నది నేనే కదా. గొప్పవాడు, తెలివైన వాడు, పొట్టోడు కానీ చాలా గట్టోడు అనిపించుకుంది నేనే కదా. మరి అలాంటిది ఈరోజు నేనే తిట్లు గాయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి నాకు వద్దు. నేను నిజాయితీగా బతకాలనుకుంటాను, మిమ్మల్ని కూడా నిజాయితీగా ఉంచాలనుకున్నాను. తప్పులు చేసి ఇలాంటి పెట్టుబడులు పెట్టించాలంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందరికి వెళ్ళిపోయి చేయండి, ఇందులో చేయొద్దు. ఒక 10 రూపాయలు వడ్డీ ఇస్తాను 100 తీసుకొని చేసే కంపెనీ లాంటిది కాదు నాది. అలాంటి ఏవి చేయొద్దు, నిజాయితీగా ఉందాం, అద్భుతాలు సృష్టిందాం. మైనీర్స్లో మీకు మోర్ అండ్ మోర్ మనీ, చాలా మనీ డబ్బు వచ్చేటట్టుగా చేస్తాను నిజాయితీగా. ఇప్పుడు నెక్స్ట్ ఈ నెలలోనే నేను తీసుకొచ్చే విధానాల్లో మీకు ఇన్కమ్ దమ్మేయడం నేను చూపిస్తాను. ఇంతవరకు ప్రపంచంలో ఏ కంపెనీ ఇవ్వలేదు ఇంత ఇన్కమ్ అని. కష్టపడేవాడి కష్టానికి మించిన విలువ కట్టే
గొప్ప ప్లాన్ తీసుకొస్తున్నాను. పైసా తీసుకోకుండా, గుర్తుపెట్టుకోండి డాడీస్, మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకు మంచి లాభాలు, మంచి డబ్బులు కష్టపడేవాడికి ఇంట్లో కుమ్మేసేలా తీసుకొస్తున్నాను. ఎందుకంటే డబ్బులు తీసుకుని మిమ్మల్ని నష్టపెట్టలేను. నా ప్లాన్, నా బుర్ర, నా మెదడులో ఉన్నటువంటి ఐడియాలజీని నేను మా డబ్బులుగా మారుస్తాను. క్రిప్టో ఒక ఐడియాలజీ కదా, దానికి రూపం లేదు, దాన్ని పట్టుకోవడానికి ఫిజికల్గా దొరకదు. కానీ ఎంతమంది జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. దేశాధినేతల్ని, దేశాలు కూడా కదిపేసింది. ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక ప్లాన్ అంత గొప్పగా చేసింది. అలాంటప్పుడు నేను కూడా ఇప్పుడు కొన్ని ఐడియాస్తో వస్తున్నాను. ఎందుకు మనిషి చేయడం నమ్ముతాను నేను. ఒక ప్లాన్నే, నా పెట్టుబడి ప్లానే, నీ పెట్టుబడి ప్లానే చేయండి. అంతేగాని మీరు ఎక్కడ డబ్బులు పెట్టరు. దిగు మీదట మీరు మైనిట్స్లో కొనుక్కోండి. రోజు చేసి ఇందులో మైనిట్స్కి వచ్చిన రాకపోయినా మీరు కొనుక్కోవాల్సిందే. ఎందుకని బతకాలి, అలాంటి బతుకుదాం. తప్పిస్తే పెట్టుబడులు అనే మాటే వద్దు. 500 రూపాయలు తీసుకున్న పాపానికి నేను ఈరోజు అనుభవిస్తున్న బాధ మీకు ఎవరు చెప్పాలి? నాకాడు ఏదో కొన్ని వేల కోట్లు నాకు ఇచ్చినట్టుగా వాళ్ళు బాధపడుతుంటే, నిజమే వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు తప్పుగా దాని ప్లాన్ తప్పుగా మార్చుకున్నారు. 500 మీకు కావాల్సినంతే కొనుక్కోండి, ఒక్కొక్కరిని కొనుక్కోండి. అలా కొనుక్కున్నప్పుడు మాత్రమే గిఫ్ట్ ఇస్తానంటే గిఫ్ట్కి సరిపడగా కొనిస్తారు, గిఫ్ట్కి సరిపడగా కొనిచ్చారు. ఈఎంఐలు కట్టలేక బాధపడుతున్నారు. అది నన్ను కట్టమని అడుగుతున్నారు. నేను కట్టే పరిస్థితి కాదు కదా. నేను ప్లాన్కి సరిపడే డబ్బులు తీసుకున్నాను, నా కాయిన్కి సరిపడే డబ్బులు తీసుకున్నాను. కానీ ఈరోజు మాట పడుతున్నాను. ఎంత బాధగా ఉందో తెలుసా డాడీస్? ఆ మాట పడడానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా? వాడు బాధపడుతున్నాడో తెలిస్తే ఏమీ చేయలేక పిసికేసుకుంటున్నాను, నలిపేసుకుంటున్నాను. నిజం, వాళ్ళ మాట అంటే భరించలేకపోతున్నాను. అలాంటప్పుడు మళ్ళీ నేను ఆ తప్పు చేయను. మీరు చేయకండి. నా మాటలు ఇన్స్పైర్ అయ్యి మీరు తప్పు చేసి ఆ తప్పుకు నన్ను బలి చేయొద్దు. నేను చెప్పినట్టుగా చేయండి. వీలైతే లేదా ఊరుకోండి, చేయొద్దు, రావద్దు, మానేయండి. కానీ నన్ను మాట పడేలా చేయకండి. నేను అనారోగ్యం పాలైపోయి ఉన్నాను. ఒక్క మాట పడలేను, ఒక టెన్షన్ తీసుకోకూడదు. నాకు అవసరమేంటి? నాకు బతకడానికి నాకు కావాల్సిన కడుపున్నాను. ఆ దాన్ని సరిపడి నాకు ఎప్పుడో ఉన్నది. అంతకుమించి వచ్చింది నేను చేయలేను. ఎస్, మీరు తప్పు చేయొద్దు. నేను నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాను. ఇండియాలో దమ్మేడు చూపిందాం. నా వెనకాల వచ్చిన వాడికి రండి, డబ్బులు తీసుకురావద్దు ఎవడను. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోను. కానీ నేను చెప్పిన ప్లాన్ చేయండి. మీకు ఎలా చూపిస్తాను, ఇన్కమ్ రేంజ్ ఎలా చూపిస్తానో చూడండి. నెక్స్ట్ మీకు పెట్టుబడులు పెట్టకుండానే మమ్మల్ని ఇంత గొప్పగా చేసిన కంపెనీ ఏది అంటే మన మైల్స్ అని చూపించేలా చేస్తాను. కానీ మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకోను, వద్దు కూడా. అలాంటి ఎక్కడే చేయొద్దు. మైల్స్ని గొప్పగా చేద్దాం. ఇంతవరకు కాయిన్స్ కొనుక్కున్నాడు ప్రతి ఒక్కరికి లాభం చూపిందాం. అందుకని తప్పు చేయొద్దు. నేను చేయను. నేను చేయని తప్పుకు నన్ను బలి చేయొద్దు ప్లీజ్. థ్యాంక్ యూ. ఎవరికైనా బాధ అనిపిస్తే సారీ. నేను భరించి రాబోతున్నాను. నిన్న ఒక ఆయన, నేను ఇలా నీ మాటలు నేను పిలిచిన డాడీ అన్నాడు. నాకు నలిగిపోయాను అన్నమాట. అది చాలాసార్లు అలా నేను చేయలేదు. ఆ తప్పు నేను చేయకుండానే భరిస్తున్నాను. ప్లీజ్.